హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకైతే యాక్సిడెంట్ అయితే ఒకటి జరిగింది అండ్ ఒక అమ్మాయి మీద సెక్షువల్లీ అబ్యూస్ అయితే అయ్యింది. సో గైస్, మన ఫస్ట్ ఆర్డర్ ద బెంగళూరు వాళ్ళ కరికే ఆయగా. మనైతే ఇంకొకరు సబ్స్క్రైబ్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు. మనకైతే రీచ్ రావట్లేదు. అయితే మనకు ఎల్లెనహల్లి అయితే పడింది. రాంగ్ రూట్ కొట్టండి అన్న. స్లో డౌన్ అని ఇందా నుంచి స్లో డౌన్ అని కొట్టుకుంటానే ఉంది. మన ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివర్ చేసేద్దాం. 204. హలో భయ్యా, ఓటీపీ బతాదో. మన ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది. నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎవరెవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు వీడియో 6113. ఇది వచ్చేసరికి గొట్టిగేరే. ఓటీపీ బతాదమ్మా. ఓ అన్న అయితే పడినట్టున్నాడు. अरे नहीं उधर बैठो आप, सब कुछ ठीक हो जाएगा. ओटीपी भैया, where this? I'll take there. I'm not far away from here. I'll take there, okay? No, don't cry ma'am, don't. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసరికి నేనైతే రైడ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ 4 వరకు అయితే ఎండ్ చేశాను. రాత్రి అయితే స్టార్ట్ చేశాను అండ్ 4 వరకు అయితే ఎండ్ కూడా చేశాను. అండ్ ఈ వీడియో ఎందుకు నేను చేసి ఇంట్రో కూడా పెడుతున్నానంటే, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ అయితే జరిగాయి. అందుకే త్వరగా అయితే ఎడిట్ చేసి అయితే నేనైతే పోస్ట్ చేసేస్తున్నాను ఈరోజు. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఒకైతే యాక్సిడెంట్ అయితే ఒకటి జరిగింది అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒక అమ్మాయి మీద సెక్షువల్లీ అబ్యూస్ అయితే అయ్యింది. అండ్ నా నోట్లో నుంచి నేను ఇంకోటైతే వాడలేను. టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల మనకు యూట్యూబ్ వాడు మళ్ళీ దాని మీద ఏదో ఒకటి వేసేస్తాడు. సో నేనైతే అదే వాడలేను, ఆ వీడియోని అయితే ఇది చేసుకోలేను. సో దానికోసం అనేసి సో మీరైతే ఈ వీడియోని ఏం చేస్తారంటే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేసుకొని అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ దగ్గరికి వస్తాయి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ గోప్రో మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, మన ఫస్ట్ ఆర్డర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం మనము, రెస్టారెంట్కి. బిర్యానీ పాట్ నుంచి అయితే పడింది ఆర్డర్ మనకి అండ్ వచ్చేసాము. పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. भैया 8041. नहीं करना. हाँ कर रहे क्या? हाँ, नहीं करना था. क्या करना था? नहीं करना. అరే భయ్, అన్న అయితే రికార్డింగ్ చేస్తున్నావా, చేయకూడదు అనేది అన్నాడు. కాముగా నాకు వచ్చేయాలి అంటే क्या है? द बेंगलुरु वाला करके आएगा. द बेंगलुरु वाला. कर दूंगा. మనైతే ఇంకొకరు సబ్స్క్రైబ్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే ఫేస్ మొత్తం నాది మొత్తం గ్లో చేసి మంచిగా చూపించు అంటున్నాడు. ఫస్ట్ వచ్చినందే మళ్ళా వచ్చి ఇంకా ఛానల్ పేరు అన్ని తీసుకొని అయితే సబ్స్క్రైబ్ అయితే చేశాడు. మంచిదేలేండి. మనకైతే రీచ్ రావట్లేదు, ఏం చేయలేం. కానీ నేను ఎన్ని రోజులైనా నేను చేస్తూనే ఉంటాను. నేను కంటెంట్ చేయడం మాత్రం నేను ఆపను, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆపను. చూడకపోని నేనైతే కంటెంట్ చేస్తూనే ఉంటాను. నాకేం ఇది లేదు దాంట్లో. అండ్ అయితే మడివాళ్ళ అండర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇదైతే మనకు ఎల్లెనహల్లి అయితే పడింది. అయితే డెలివరీ అయితే చేసేద్దాం. రాంగ్ రూట్ కొట్టండి అన్న. మనం పోయే స్పీడ్కి ర్యాపిడో యాప్ కూడా చెప్తుంది స్లో డౌన్ అని. ఇందా నుంచి స్లో డౌన్ అని కొట్టుకుంటానే ఉంది. కానీ మనంతా సూపర్ ఫాస్ట్ డెలివరీ మామూలుగా ఉండదు మనతో. నిన్న ఏదైతే పెట్రోల్ అయితే మనం కొట్టించాం కదా, అది ఈ రోజుకైతే యూజ్ అవుతుంది. ఇంకా ఈరోజైతే మనం ఇంకా పెట్రోల్ కొట్టించబడలేదు ఈ రోజుకి, ఇంత చాలు. అండ్ ఈరోజైతే నేను చెప్పా కదా, పాసింగ్ టైం వరకే పని చేస్తాను. నాకు హెల్త్ అయితే ఏం బాగాలేదు, బట్ అయినా కూడా మనీ ఎమర్జెన్సీ కోసం అయితే చేస్తున్నాను అంతే. సో ఈవెన్ ఒక 4 వరకు చేసి నేనైతే ఇంకా రిటర్న్ అయిపోతాను మళ్ళా, అంతే. గైజ్, ఎల్లెనహల్లికి అయితే వచ్చేసాము. మన ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివర్ చేసేద్దాం కస్టమర్కి అయితే కాల్ చేసి. A few moments later.
204 4 इधर ही दे देना है. OTP चाहिए. फोन करो. ओके. हेलो भैया OTP बता दो. हाँ भैया 1 मिनट नीचे आ रहे 1 मिनट. अच्छा ठीक है. 46. अच्छा थैंक यू. నా ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది అండ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ ఆర్డర్. చూద్దాం. అక్కడైతే వెయిట్ చేస్తాను నేను కాసేపు. ఇంకా వచ్చేంత వరకు ఏం చేయలేంలేండి. వచ్చిన తర్వాతే తీద్దామండి, లేదంటే ఎందుకు మన పెట్రోల్తో మొత్తం లాస్ అయితే అవుతుంది అందువల్ల. మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది, నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఐస్ క్రీమ్ అండ్ డెజర్ట్స్కి అయితే వచ్చింది. అండ్ అక్కడికి వెళ్ళి అయితే పికప్ అయితే చేసుకొని డెలివర్ చేద్దాము. ఇదైతే మన సెకండ్ ఆర్డర్ ఈ రోజుకి. అండ్ టైం వచ్చేసరికి అయితే 1 అయితే అయింది. పికప్ అయితే చేసుకుందాం. భయ్యా 6113 అన్న అయితే ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాడు. 6113 కర్లియా గైస్. మనం పికప్ అయితే అయిపోయింది అండ్ డ్రాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైజ్ నేనైతే స్టార్ట్ కూడా అయిపోయాను. అండ్ 9 minutes 4.1 kilometers అయితే ఉంది గొట్టిగేరేకే. అండ్ గొట్టిగేరేకి వెళ్ళాక డెలివరీ అయితే చేసేస్తాను. అండ్ నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను గైజ్, ఎవరెవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కాదనట్లేదు, ప్లస్ వచ్చిన దానికి సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. దాంట్లో ఒక్క నిమిషం కూడా కోదు మీది. అండ్ 1 second తీసుకుంటుందేమో, దాంట్లో మీకైతే ఏం అడగట్లేదు కదా. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇది వచ్చేసరికి గొట్టిగేరే అంటే మన బన్నర్ఘట్ట దగ్గరలో వస్తుంది అనుకోండి. ఇదే తిరుమల గార్డెన్స్. కానీ ఇటు సైడ్ నుంచి అయితే ఎంట్రీ లేదు మనకు, అది కార్ పార్కింగ్స్. ఇటు సైడ్ ఎంట్రీ లేదు, ఎట్లా వెళ్ళాలి? కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను, ఎంట్రీ ఎటు సైడ్ ఉందో తెలియట్లేదు. దీన్ని పుల్ చేస్తే చాలంట కస్టమర్ అయితే చెప్పారు. చూద్దాం, పుల్ చేసి ఎటు సైడ్కి పుల్ చేయాలో కూడా తెలియట్లేదు. ఓకే, ఇటు సైడ్కి వెళ్ళండి. యా ఓకే. గట్టిగా తగిలింది ఇది మన వైజర్కి. ఏం చేస్తాం, మళ్ళీ కాలు నడకం స్టార్ట్ చేద్దాం. OTP बता दो मैं. 5892. थैंक यू मैम. ఆర్డర్ కోసం ఇది వెయిటింగ్. ఇంకొక ఆర్డర్ తగిలితే బాగుంటుంది ఇక్కడ నుంచి బయటికి రావడానికి మనము. ఆర్డర్ మామ రేపటి మామ. మనకైతే ఇక్కడ ఒక ఆర్డర్ కూడా రాలేదు, అందుకే కొంచెం బయటకు అయితే వచ్చేస్తున్నాను నేను. వచ్చి చూద్దాము, కొంచెం బయటకు కానీ వచ్చామంటే ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ తగిలితే టక్కన ట్యాప్ చేసి వెళ్ళిపోదాం మనం అక్కడి నుంచి. కానీ వెళ్ళిపోతున్నాం. మామ అయితే ఫుల్ లైట్లు వేసి పెట్టుకున్నాడు, ఫ్లడ్ లైట్లు వేసినట్టు స్టేడియంలో. గైజ్ చూడండి, ఇప్పుడైతే ఆర్డర్స్ లేక మళ్ళీ అయితే రిటర్న్ పోవాల్సి వస్తుంది. నేను అట్లీస్ట్ జేపీ నగర్ కన్నా మ్యాప్ పెట్టుకున్నాను. నేను ఉన్నది బన్నర్ఘట్ట రోడ్డు. ఇంకా జేపీ నగర్కి వెళ్ళైనా ట్రై చేద్దాము. జేపీ నగర్, జయానగర్ అండ్ అక్కడి నుంచి అయితే ఇంకా ఫ్లోటింగ్ ఉంటుంది ఆర్డర్స్ది. గైజ్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, 82 rupees అనుకుంటా, సుబ్రహ్మణ్యపురాకి. నేనైతే యాక్సెప్ట్ చేశాను. ఏది దొరికితే అది కొట్టుకుంటా వెళ్దాం అనేసి అయితే, అందుకే యాక్సెప్ట్ అయితే చేశాను నేను. అండ్ పోయి అయితే చూద్దాము. లాపినా పిజ్జాస్ నుంచి పడింది ఆర్డర్ అనేది. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాం కదా అట్టే పడింది. అదేదో త్వరగా వచ్చుంటే అయిపోద్ది కదా, అట్లా రాదు.
సో మనమైతే రెస్టారెంట్ దగ్గర రీచ్ అయితే అయిపోయాము. లాపినోస్ పిజ్జా కనబడుతుంది కదా. సో వెళ్ళి అయితే తీసుకుందాము. అసలు రెడీ ఉందో లేదో అడగాలి ఫస్ట్. అరైవ్ మార్క్ చేసాం అండ్ ఫుడ్ విల్ బి రెడీ ఇన్ 8:50. 8 minutes 50 seconds. అంతసేపు వెయిట్ చేయాలా? సర్లేండి, ఏం చేస్తాం, వెయిట్ చేద్దాం. మొన్న కూడా ఇక్కడి నుంచే మనం అయితే పికప్ చేసాం ఒకటి. ఆ టైంలో అయితే కెమెరా అనేది స్టోరేజ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయితే అయిపోయింది. భయ్యా 3207. మనకైతే కస్టమర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏదో నెంబర్ ప్రొవైడ్ చేశాను, దానికైతే కాల్ చేయనేసి కన్నడలో అయితే చెప్పాడు. మనకంత మాత్రం కన్నడ అయినా వచ్చు కదా, అట్లీస్ట్ అర్థమైపోయింది మనకు. ఇటు నుంచి అయితే మనకు యూటర్న్ చూపిస్తున్నాడు. మనం యూటర్న్ కొట్టాం కదా, మనం ఇటే వెళ్ళిపోదాం. మళ్ళీ యూటర్న్ అవన్నీ వద్దు, 1 వేనే అంతా. మీరు మాత్రం ఇట్లా ట్రై చేయకండి. బెంగళూరు ఇది, మామూలు ఫైన్లు పడవు. మంది ఏపీ బండి కాబట్టి ప్రాబ్లం లేదు, లేదంటే ఈ పాటికి ఫైన్లు మూగిచ్చేసి ఉంటారు. సుబ్రహ్మణ్యపుర అనేది కొంచెం అవుట్స్కట్స్ మీదకి వస్తుంది, కానీ చూద్దాంలేండి. అక్కడికి వెళ్ళాక ఆర్డర్స్ వస్తే మంచిదే కదా. ఇంకా అందుకే నేను కూడా ఇంకా యాక్సెప్ట్ చేశాను. ఖాళీగా ఉన్నాం అనుకుంటే అది చేసుకోవడం మేల్ అనేసి. చూద్దాము ఎట్లా వస్తాయి ఏందనేది. మరి అయితే అప్పుడే కాల్ అనుకుంటా. హలో హలో, యా सर, मैं उधर आके कॉल करूं भैया आपको. मैं नंबर बोलता हूँ, मिस कॉल दे दो 77. యా ఓకే. కస్టమర్ అయితే మనకు అంతా కన్నడలోనే మాట్లాడుతున్నాడు. మనం కూడా అర్జెంటుగా కన్నడ నేర్చుకోవాలి చారి గారు పోయేసి. ఏం చేసి ఓ అన్న అయితే పడినట్టున్నాడు. अरे भैया कैसे गिर गए थे? अरे भाई चोट नहीं लगी ना? उधर उधर बैठो, उधर बैठो. अरे नहीं नहीं, उधर बैठो, उधर बैठो आप. अरे या नहीं, आप चलो मत, 1 मिनट बैठो, सब कुछ ठीक हो जाएगा. ओके ओके ओके. वही मैं उधर से आ रहा था, मैं देख रहा था आपको. चोट नहीं लगी ना? पैंट उठा के देखो एक बार. नहीं, माइल्ड है. हाँ ये पुराना है, पहले हुआ. अरे సో అన్న అయితే కుక్క అడ్డం వచ్చి పడిపోయాడు. అసలు నేను చూస్తూనే ఉన్నాను అన్నని, అసలు ఎట్లా పడ్డాడో అర్థం కాలేదు. కొన్నిసార్లు జరుగుతాయి, అందుకే కుక్కలు వచ్చినప్పుడు కుక్కలు వస్తే చిన్నగా వెళ్ళమనేది. అండ్ అన్నకు వచ్చేసరికి ఇక్కడ నీ దగ్గర అయితే తగిలిందంట. కుక్క సడన్ గా అడ్డం వచ్చేసిందంట పోతా ఉండే. అదే చెప్తున్నాడు, అన్న నాకు అసలు తెలియలేదు, కుక్క అడ్డం వచ్చేసింది, బ్రేక్ వేసాను, పడిపోయాను అన్న అనేసి అయితే అంటున్నాడు. సో అందుకే గైజ్ ఎప్పుడైనా ఓవర్ స్పీడ్ కొట్టే టైంలో మనకి లెఫ్ట్ లో ఎవరున్నారు, రైట్ లో ఎవరున్నారు చూసుకునే తోలాలి. ఎందుకంటే కుక్కలు సడన్ గా వస్తాయి, అసలు అర్థమే కాదు. అందులో అన్నది హోండా బైక్ కదా, సో అది ఎట్లయినా స్కిడ్ అయి ఉంటది. అంతే, ఏబిఎస్ ఉంటే ఓకే, ఇది నార్మల్ బండ్లకి నాన్ ఏబిఎస్ఏ కదా, సో స్కిడ్ అయిపోతే కొట్టడుగా.
సో దేవుడి దయ వల్ల అన్నకి ఏం కాకపోతే చాలు. ఆ కాళ్ళది కూడా ఏదో కాళ్ళు నడవలేకపోతున్నాడు అన్న అయితే. సో దేవుడి దయ వల్ల మంచిగా అయిపోతే చాలు అంతవరకు. గైజ్ మన బండికి మామూలు టాలెంట్ లేదు, చూపిస్తా చూడండి, ఒక్క నిమిషం ఉండండి. అండ్ ఇట్లా 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 కొట్టుకుంటుంది. సో మన అన్న అయితే ఇక్కడ కొంచెం ఈ స్కూల్ నుంచి కొంచెం ముందుకైతే రమ్మన్నారు, డెలివర్ చేసేద్దాం. స్విగ్గీ ఓకే. అనగా అనగా ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఓటీపీ 4432. థ్యాంక్ యూ. ఏ అన్న 1 ఇన్స్ట్రక్షన్ చెప్పి మళ్ళీ అన్న ఆ రోడ్లో నుంచి ఈ రోడ్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అట్లా ఉంటుంది పాపం. ఇంటి ఎందుకు లేక కష్టపడ్డావు అన్నట్టు వచ్చేస్తుంటాడు. ఇటు చూస్తే ఏందో అంటున్నాడు కన్నడలో. దానివల్ల ఆయనే వచ్చేస్తుంటాడు. గైజ్ డెలివరీ అయితే ఇచ్చేసి మళ్ళీ జేపీ నగర్కి అయితే వెళ్తున్నాను. ఇంకొక ఆర్డర్ ఏమైనా తగులుతుందా లేదా అనేసరికి మళ్ళీ దానికి జేపీ నగర్కి అయితే వెళ్తున్నాను, చూద్దాము. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నాను. అండ్ ఊబర్లో అయితే మనకు ఒక రైడ్ అయితే వచ్చింది హోగసంద్రాకి. అండ్ హోగసంద్ర వచ్చేసరికి మన లిమిట్స్లోనే ఉంటుందిలేండి. అందుకే నేనైతే వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం అని అయితే వెళ్తున్నాను. ఓటీపీ భయ్యా 7334. अच्छा ఓకే, ఇక్కడేనా? అరే 120 బ్రో. ఫోన్ పే చేయనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో గైజ్ ఇక్కడైతే వెయిట్ చేస్తా ఉన్నాను. అండ్ ఈజీపురాకి అయితే ఒక రైడ్ అయితే వచ్చింది. నేనైతే యాక్సెప్ట్ అయితే చేసేసాను. అండ్ పికప్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళైతే పికప్ చేసుకుందాము. వాళ్ళు క్యాన్సిల్ చేయకపోతే మంచిగా ఉంటుంది. ఈ టైంలో రాయడం కష్టం, రైడ్స్ రావడమే చాలా కష్టం ఈ టైంలో. అయితే వచ్చేసాను. మన కస్టమర్ ఎక్కడున్నారు? ఇదైతే ఇటు సైడ్ చూపిస్తా ఉంది. ఈ మ్యామ్ వచ్చేసరికి ఇంకా బయటకు వచ్చేస్తున్నారంట. ఇంకా ప్లీజ్ సమ్వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ మీ, కెన్ యూ ప్లీజ్ కమ్ ఫాస్ట్ అనేసి అయితే అడుగుతా ఉన్నారు. యా మ్యామ్ ఐ విల్ కమ్ ఫాస్ట్ అనేసి అయితే అన్నాను. లొకేషన్ వచ్చేసరికి కరెక్ట్ గా తీసుకోలేదు. ఇప్పుడు కూడా మెసేజ్లు చేస్తూనే ఉన్నారు, ఓకే ప్లీజ్ అని. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ సిటిజన్స్ కారు కదా, సో దానికోసం వచ్చేసి వీళ్ళు మన వాళ్ళు అయితే స్టేర్ చేస్తూనే ఉంటారు. జరిగే ఇప్పుడు కూడా మెసేజ్లు పెడుతూనే ఉన్నారు వాళ్ళు. మ్యామ్ వచ్చేసరికి మెసేజ్లు ఓకే ప్లీజ్ అని పెడుతుంది. సో మనమైతే వెళ్ళి పికప్ చేసుకుందాం మ్యామ్ని. సో ఆమె ఎందుకు బయటకు వచ్చేసిందో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చేసి ఇంకా చెప్తా ఉంది. సో మనమైతే త్వరగా వెళ్ళిపోదాము వెయిట్ చేయకుండా. గైజ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. మ్యామ్ ఎక్కడున్నారు ఎతకాలి. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. Yes ma'am. What's the OTP ma'am? 7844. Yeah. Take the helmet ma'am. What's your location is 3 km far away from here. 14 Cross Road. Yeah. Ma'am, where this ma'am? Where this? I'll take there. I'll take there, okay? At your door. Huh? No, it's your tier, no? Wear it, ma'am. I'll take there. तो उसके बाद कुछ मेरा एक डेढ़ वो पीना था, वो फेंक दिया. उसके बाद मेरे को मारने चलो शुरू हो गए. मेरा नहीं, don't cry ma'am, don't cry. तो
दोस्त ने ऐसा मार के फेंक दिया था। उसके बाद मैं तो बात करने के लिए इधर ही है क्या? ఇప్పుడైతే మనం డ్రాప్ చేసాం కదా మేడం. సో ఆ మేడంకి అయితే ఇట్లా వెళ్ళారంట, ఏదో రూమ్కి సంథింగ్ ఇట్లా తాగడానికి అయితే వెళ్ళారంట. సో అయితే జరిగిందంట. చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. గైజ్ మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఈ వీడియో ఎందుకు అటాచ్ చేస్తున్నానంటే నేను ఎప్పుడైతే ఆ మేడం అయితే డ్రాప్ చేశానో అక్కడి నుంచి నా బ్యాటరీ అయితే షట్ డౌన్ అయిపోయింది కెమెరాలో. సో నేను ఇంకా రికార్డ్ అయితే ఏం చేయలేదు. కానీ ఎందుకు వీడియో అటాచ్ చేస్తున్నానంటే చూడండి, తనైతే ఇట్లా ఫ్రెండ్లీగా అయితే వెళ్ళింది అండ్ తాగింది, అది కూడా తప్పే కాదనట్లేదు. బట్ బెంగళూరు నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్. ఎందుకంటే ఇక్కడ చాలామంది తిరుగుతారు, అన్నీ చేస్తారు, కాదనట్లేదు. కాకపోతే నైట్ టైం ఆ టైంలో తను ఇట్లా జరిగింది అండ్ లిటరలీ షీఈస్ క్రయింగ్ ఇన్ ద హోల్ వీడియో. చూస్తుంటారు మీరు, మొత్తం వీడియోలో తను ఏడుస్తూనే ఉంది. అండ్ లాస్ట్కి ఒకటి కామ్ అయింది, మాట్లాడుతుండే నేను. సో లాస్ట్కి కామ్ అయింది, అట్లా ఇట్లా ఇట్లా జరిగింది, అట్లా జరిగింది చెప్తా ఉండింది. లిటరలీ టర్న్ బట్టలన్నీ, ఈ బట్టలు ఇవన్నీ మొత్తం చినిగిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ వరకు మొత్తం ఏదో స్టెయిన్, బ్లడ్ స్టెయిన్ కూడా ఉంది ఇక్కడంతా. సో ఇంకా నేను ఎందుకు వచ్చింది అనేసి నా స్వెటర్ అయితే ఇచ్చాను అండ్ కాసేపు అయితే మాట్లాడుతూ ఉన్నాను, కామ్ అయింది. అండ్ తర్వాత లాస్ట్కి డ్రాప్ అయితే చేసి వచ్చేసాను. అండ్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే బెంగళూరు అనేది సేఫ్ కాదండి. అండ్ ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో కొంచెం చూసుకొని లేట్ నైట్ అయితే తిరగండి, కాదనట్లేదు. వీకెండ్స్ అంతా తిరుగుతూనే ఉంటుంది తెలిసిందే. కానీ సిచ్యువేషన్ అన్నీ ఒకేలాగా ఉండదు అన్నిటి దగ్గర. సో అందుకే నేను ఈ వీడియో అనేది యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. సో గైస్ అంతే, ఈ వీడియోకి అయితే ఇంతేను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్.